అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ద లక్కీ మిరాకిల్స్ ఆఫ్ న్యూమరాలజీ. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. చాలామందికి తెలిసిన టాపికే కానీ కన్ఫ్యూజ్ అవుతుంటారు. అందులో దీంట్లో ఈ టాపిక్లో కూడా డౌట్ ఉంటుందన్నమాట. అంటే ఏంటి అంటే మొబైల్ న్యూమరాలజీ పెయిర్స్ అంటే ఏమిటి, నేమ్ న్యూమరాలజీ అంటే ఏమిటి, అంటే న్యూమరాలజీ అనే పదం తెలిస్తానే నేమ్ న్యూమరాలజీ ఒకటే, మొబైల్ న్యూమరాలజీ ఒకటే అనుకుంటారనమాట. ముఖ్యంగా ఈ రెండు ఒకటేనా లేక వేరువేరునా అనేది ఈ వీడియోలో సింపుల్గా క్లారిటీగా మీ అందరికీ అర్థమయ్యే రీతిలో సింపుల్గా చెప్పేస్తానండి. అర్థమవుతుందా? అంతకంటే ముందుగా మన లక్కీ మిరాకిల్స్ న్యూమరాలజీ ఇచ్చే సర్వీస్ గురించి అండి నేను ప్రతి వీడియోలో ఎందుకు డిస్కస్ చేస్తాను అంటే, ప్రతి ఒక్కరికి నాకు ఫోన్ చేసేటప్పుడు మనం ఇచ్చే సర్వీస్ అనేది ముందుగానే తెలిసేయాలండి. అందుకని నేను ప్రతి వీడియోలో నేను డిస్కస్ చేస్తాను అనమాట. అందుకని కన్సల్టెన్సీ ఫీజు నేను తీసుకునేది 95 రూపీస్ తీసుకుంటాను. అది అందరికీ కొంతమందికి తక్కువ ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కానీ నేను తీసుకునే ఫీజు మాత్రం 95 రూపాయలే. తర్వాత లైఫ్ టైం గ్రాఫ్ అండి, అంటే మీ జీవితంలో జరిగే సంఘటనలు, అంటే జ్యోతిషంలో దశలు అంతర్జాతలు ఏ విధంగా అయితే జరుగుతాయో అదేవిధంగా న్యూమరాలజీ పరంగా లైఫ్ టైం గ్రాఫ్ అనమాట. దానికి నేను తీసుకునేది 2499. దీని మీద ఇంకొక వీడియో చేస్తానండి తొందరలోనే. అదొకటి. నేను లక్కీ వెహికల్ నెంబర్, అంటే వెహికల్ నెంబర్ సజెషన్కు నేను తీసుకునేది 999. లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్కు నేను తీసుకునేది 3299. లక్కీ సిమ్ కార్డ్ అనమాట, అంటే మొబైల్ నెంబర్ ఇవ్వడానికి నేను తీసుకునేది 3299. లక్కీ బిజినెస్ నేమ్స్ అనమాట, అంటే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, దానికి నేను నేమ్స్ ఇచ్చేది 2499. లక్కీ బేబీ నేమ్స్ అనమాట, చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలంటే నేను తీసుకునేది 2499. నేమ్ కరెక్షన్కు నేను తీసుకునేది 1499. ఇది మన లక్కీ మిరాకిల్స్ న్యూమరాలజీ ఇచ్చే సర్వీస్ అండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఇక్కడ బోర్డు మీద డిస్ప్లే అయింది కదండి, 1 అంటే సూర్యుడు, 2 అంటే చంద్రుడు, 3 అంటే గురువు అని. నేను వీడియోలో చెప్పేటప్పుడు సూర్యుడనో చంద్రుడనో గురువనో అట్లా చెప్తే కొంచెం మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని నేను 1వ నెంబర్ అంటే ఏంటి అంటే 1వ నెంబర్ అంటే సూర్యుడు, 2వ నెంబర్ అంటే చంద్రుడు, అంటే 3వ సంఖ్య యొక్క అధిపతి ఎవరు? గురువు. 4వ సంఖ్య యొక్క అధిపతి అంటే ఎవరు? రాహువు. 5వ సంఖ్య యొక్క అధిపతి అంటే బుధుడు. ప్రతిసారి నేను వీడియోలో బుధుడనో శని అనో కేతువనో శుక్రుడు అని అన్నాను అనుకోండి, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకంటే సింపుల్గా ఆ నెంబర్స్ను గుర్తుపెట్టుకోండి, ఆ నెంబర్సే ఆ గ్రహాల యొక్క అధిపతి. అర్థమవుతుందా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మొబైల్ న్యూమరాలజీ పెయిర్స్ అంటే ఏమిటి, నేమ్ న్యూమరాలజీ పెయిర్స్ అంటే ఏమిటి, అంటే ఈ రెండు ఒకటేనా లేక వేరువేరునా అంటే చాలామందికి ఒక డౌట్ ఉంటుందన్నమాట. నేమ్ కూడా న్యూమరాలజీ, మొబైల్ నెంబర్ కూడా న్యూమరాలజీ, అంటే ఈ రెండు ఒకటే కదా అని అనిపిస్తుందండి చాలామందికి. కానీ న్యూమరాలజీ పరంగా కానీ చూస్తే మొబైల్ న్యూమరాలజీ వేరు, నేమ్ న్యూమరాలజీ వేరు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ఒకటే కాదు, వీటి పనిచేసే విధానాలు వేరనమాట, వాటి యొక్క ప్రభావాలు వేరు, వాటి యొక్క ఎనర్జీ వేరనమాట. సింపుల్గా చెప్పాలి అంటే నేమ్ అనేది ఒక వ్యక్తిగత యొక్క వైబ్రేషన్ అనమాట. నేమ్ అనేది మీ వ్యక్తిగత యొక్క వైబ్రేషన్ అనమాట. మొబైల్ నెంబర్ అనేది మీ కమ్యూనికేషన్ యొక్క వైబ్రేషన్ అనమాట. అంటే మీ నేమ్ అనేది మీ పర్సనాలిటీని, మీ యొక్క ఆలోచనలను, మీ యొక్క జీవితం ఎలా మూవ్ అవుతుందో దాని మీద ప్రభావం చూపుతుంది. మీ లైఫ్ వైబ్రేషన్ అనేది నేమ్ కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? అందుకే చెప్తున్నానండి, మీ యొక్క లైఫ్ వైబ్రేషన్ అనేది నేమ్కి అనేది కనెక్ట్ అవుతుంది. అప్పుడు మాత్రమే మీకు కరెక్ట్ ఒక పాత్ అనేది, ఒక దారి అనేది మీకు తెలుస్తుంది నేమ్ న్యూమరాలజీ. కానీ మొబైల్ నెంబర్కి వచ్చేసరికి మీకు ఎవరు కనెక్ట్ అవుతున్నారు, మీకు ఎలాంటి కాల్స్ వస్తున్నాయి, మీ బిజినెస్ ఎలా ఉంది, మీకు డబ్బు ఫ్లో ఎలా ఉంది, మీ యొక్క ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, మీ కమ్యూనికేషన్ ఎలా ఉంది, ఇదంతా డిపెండ్ అయ్యేది మొబైల్ నెంబర్ ఎనర్జీతో కనెక్ట్ అయి ఉంటుంది. ఇదంతా ఇవి మొబైల్ నెంబర్ యొక్క ఎనర్జీతో కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. అందుకే నేను చెప్తున్నాను పేరు బాగుంది కాబట్టి మొబైల్ నెంబర్ ఎలా ఉన్నా పర్వాలేదు అనుకోవడం అనేది సరైనది కాదు. అలాగే మొబైల్ నెంబర్ బాగుంది కాబట్టి పేరు ఎలా ఉన్నా పర్లేదు అనుకోవడం కూడా సరైనది కాదనమాట. ఇప్పటికైనా ఒక విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, మొబైల్ న్యూమరాలజీలో మనం ఎక్కువ చూసేది ఏంటి అంటే పెయిర్స్ అనమాట. అంటే అర్థమవుతుందా? పేరు బాగుంది కాబట్టి మొబైల్ నెంబర్ ఎలా ఉన్నా పర్లేదు అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా మొబైల్ నెంబర్ బాగుంది కాబట్టి పేరు ఎలా ఉన్నా పర్వాలేదు అనుకోవడం అనేది సరైనది కాదు. ఇప్పుడు అర్థమవుతుందా అండి? మొబైల్ న్యూమరాలజీలో మనం ఎక్కువ చూసేది ఏంటి అంటే పెయిర్స్ అనమాట. అంటే మొబైల్ నెంబర్లో కొన్ని నెంబర్లు అనేవి జంటగా ఉంటాయన్నమాట. అసలు మీరు ఒక అర్థం చేసుకోండి, అసలు పెయిర్స్ అంటే ఏంటి అంటే బాగా గుర్తుపెట్టుకోండి. మొబైల్ నెంబర్లో కొన్ని నెంబర్స్ అనేవి జంటగా ఉంటాయి. ఆ జంటల్నే మనం ఏమంటామంటే పెయిర్స్ అంటాం. ఆ పెయిర్స్ ఎలా ఉన్నాయి,
అవి ఏవి కలిసి ఉన్నాయి, ఏవి రిపీట్ అవుతున్నాయి, ఏవి మిస్సింగ్లో ఉన్నాయి, ఇవి చాలా ముఖ్యమైనవి అనమాట. ఎందుకంటే మొబైల్ నెంబర్లో పెయిర్స్ అనేటి ఎనర్జీ పాయింట్స్ లాంటివి అనమాట. అర్థమవుతుందా? కొన్ని పెయిర్స్ అనేటి కమ్యూనికేషన్ బలం చేస్తాయి, కొన్ని పెయిర్స్ అనేటి డబ్బుకు ఫ్లో సపోర్ట్ చేస్తాయి, కొన్ని పెయిర్స్ అనేటి రిలేషన్షిప్ పై ప్రభావం చూపుతాయి, కొన్ని పెయిర్స్ అనేటి ఎనర్జీని స్లో కూడా చేస్తాయి అనమాట. ఆ మంచి మంచి పెయిర్స్ ఉంటేనే మొబైల్ నెంబర్ అనేది మంచిగా వర్క్ అవుతుంది. అంటే మొబైల్ నెంబర్ మొత్తం నెంబర్ మాత్రమే కాదండి, దాంట్లో ఉన్న పెయిర్స్ కూడా చాలా కీలకం అనమాట. ఇప్పుడు నేను నేమ్ న్యూమరాలజీ గురించి మాట్లాడితే, నేమ్ న్యూమరాలజీలో మనం పెయిర్స్ చూడం, అక్కడ మనం చూసేది మొత్తం పేరు యొక్క నెంబర్ టోటల్ చూస్తాం. అంటే నేమ్ నెంబర్ చూస్తాం, లెటర్స్ యొక్క ఎనర్జీ చూస్తాం. అర్థమవుతుంది? అంటే నేమ్ న్యూమరాలజీ అనేది వ్యక్తిగత వైబ్రేషన్ అనమాట, మొబైల్ న్యూమరాలజీ అనేది కమ్యూనికేషన్ వైబ్రేషన్. ఇవి రెండు వేరువేరుగా పనిచేస్తాయి అనమాట. కానీ రెండు ఒకటే అనేది కానే కాదు, రెండిటి యొక్క రిజల్ట్ అనేది కూడా వేరు అనమాట. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మొబైల్ న్యూమరాలజీ వేరు, నేమ్ న్యూమరాలజీ వేరు. ఇవి ఎప్పటికీ కలిపి చూడకూడదు. ఇప్పుడు నేను మీకు మొబైల్ నెంబర్లో ఉన్న పెయిర్స్ ఎలా పనిచేస్తాయి అనేటి నేను చెప్తానండి. ఏవి మంచివి, ఏవి ప్రభావం చూపుతాయి అనేది సింపుల్గా షార్ట్గా చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ముందుగా అంటే మొబైల్ నెంబర్లో ఖచ్చితంగా ఉండకూడని పెయిర్స్, అవి గన్ షాట్ పెయిర్స్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి: 14, 41, 45, 54. ఈ పెయిర్స్ కంపల్సరీ లేకుండా చూసుకోండి. అంటే ఈ పెయిర్స్ ఉంటే ఏమవుతుంది అంటే కంపల్సరీగా పరువు నష్టం ఉంటుంది. ఈ పెయిర్స్ ఉంటే పరువు నష్టం ఉంటుంది. అంటే మొబైల్ నెంబర్లో ఈ నెంబర్స్ ఉండకూడదు, అంటే పక్కనే ఉండకూడదు. ఇప్పుడు నేను నెంబర్ రాస్తాను చూడండి, 77319 225559 రాశాను. ఇదొక పేరు, ఇదొక పేరు, ఇదొక పేరు. పేరు అంటే జంటలు అనమాట. ఒక రెండు నెంబర్లు కలిపి పక్కనే ఉండాలన్నమాట. ఇప్పుడు 14 ఉందనుకోండి, ఎక్కడైనా 14 అనే నెంబర్ ఉందా? లేదు. 41 ఉందనుకోండి, ఎక్కడైనా 41 ఉందా పక్కన? లేదు. అదేవిధంగా 45 ఉందా ఎక్కడైనా? లేదు. ఎక్కడైనా 54 ఉందా పక్కన? ఎక్కడా లేదు. అంటే 14ని తిప్పితే వచ్చే నెంబర్ 41, 45ని తిప్పితే వచ్చే నెంబర్ 54. ఇలాంటి పెయిర్స్ అనేవి మొబైల్లో లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఒక మొబైల్ నెంబర్లో 14 కానీ 41 ఉన్నా, లేకపోతే మొబైల్ నెంబర్లో 45, 54 ఉన్నా, వాళ్ళకు కంపల్సరీ ఎలా ఉంటాయంటే లీగల్ నోటీసులన్నీ వస్తాయి, లేకపోతే పరువు నష్టం అనేది ఉంటుంది. ఈ రెండు ఒకటే కోవా. లీగల్ నోటీసులు ఎట్లా వస్తాయి అంటే, ఉన్న కాడికి లోన్లు తీసుకొని ఉంటాడు, ఇంటికి వచ్చి కూర్చుంటారు. అది పరువు నష్టమే కదా, లీగల్ నోటీసులు ఇవ్వడమే కదా. అదే తర్వాత 16, 61 బాగా గుర్తుపెట్టుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్లో కానీ 16 కానీ 61 కానీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు జాబ్స్ కొట్టుకోవడం చాలా కష్టం, జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. జాబ్ ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయన్నమాట. అర్థమవుతుందా? అదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే జాబ్ లైఫ్ అనేది సరిగ్గా ఉండదు. తరువాత 1881. ఈ 1881 అనేది తండ్రికి కొడుక్కి ఒకరినొకరు సరిపోదన్నమాట. మొబైల్ నెంబర్లో 18 కానీ 81 కానీ ఉంటే మొబైల్ నెంబర్ అనేది సరిగ్గా, అంటే తల్లిదండ్రులకు అనేది తండ్రికి కానీ కొడుకు కానీ సరిగ్గా ఉండరు, ఒక సరైన అటాచ్మెంట్ ఉండదు. మొబైల్ నెంబర్లో ఎక్కడైనా 18 ఉన్నా దాన్ని తిప్పితే వచ్చే నెంబర్ 81 ఉన్నా, దాని తరువాత వచ్చే నెంబర్ ఇదొక కోవ. గుర్తుపెట్టుకోండి, ఇదొక కోవ. అంటే ఏదేది ఇప్పుడు చెప్తాను చూడండి. 44, 48, 48 తిప్పితే వచ్చే నెంబర్ 84, తర్వాత 45 తిప్పితే వచ్చే పేరు 54. ఈ పెయిర్స్ కానీ మొబైల్ నెంబర్లో ఉంటే మాత్రం కంపల్సరీ అండి ఏజ్ ఫ్యాక్టర్స్ బట్టి దెబ్బ కొడుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 35 to 45 మధ్యలో ఉన్నారనుకోండి, ఏమవుతుందంటే సర్జరీలు ఎక్కువ జరుగుతాయి అన్నమాట. నేను చూసిన వాటిలో ఎక్కువ సర్జరీలు జరుగుతున్నాయి, అదొకటి గుర్తుపెట్టుకోండి. 45, 54 ఉంటే ఇదే కోవనే, లీగల్ నోటీసులు రావడమో, లేకపోతే కోర్టు సమస్యలు ఎక్కువ రావడమో, ఇవి ఎక్కువ ఉన్నాయన్నమాట. లేకపోతే విపరీతంగా అప్పులు చేసి పెట్టింటాడు, ఎవరెవరు డబ్బులు ఇస్తాడని వెయిట్ చేస్తూ ఉంటాడు, అప్పుల్లో కూరుకుపోయి ఉంటాడు. ఇలాంటి పెయిర్స్ అనమాట. అంటే కోర్టు సమస్యలు, గన్ షాట్గా చెప్పాలంటే కోర్టు సమస్యలు, అదొకటి గుర్తుపెట్టుకోండి, కోర్టు సమస్యలు. తర్వాత మొబైల్ నెంబర్లో 46 కానీ 64 కానీ ఎక్కడైనా కానీ పక్కనే మొబైల్ నెంబర్లో 46 కానీ 64 కానీ, అంటే మొబైల్ నెంబర్ టోటల్ గురించి నేను మాట్లాడడం లేదు. మొబైల్ నెంబర్లో 46 కానీ 64 కానీ ఉంటే ఖచ్చితంగా స్కిన్ ఎఫెక్ట్ ఉంటుంది, స్కిన్ డిసీజెస్ వస్తాయి, లేదా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనేది కంపల్సరీ జరుగుతుందండి. సార్ నా మొబైల్ నెంబర్లో 46 ఉంది లేదా 64 ఉంది, మాకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరగలేదు అంటే పర్సనల్గా ఖచ్చితంగా దెబ్బకూడదు. అర్థమవుతుందా? ఖచ్చితంగా డిస్టర్బెన్స్ చేస్తుంది అది పర్సనల్ లైఫ్ను. అర్థమవుతుందా?
తర్వాత మొబైల్ నెంబర్లో 67 కానీ 76 కానీ ఉంటే లవ్ మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లేదా ఒకవేళ మ్యారేజెస్ అయినా భార్యాభర్తల మధ్య సరైన సఖ్యత అనేది ఉండదు. 67 కానీ 76 కానీ ఉండదు. చాలామంది అడుగుతారండి, ఏమని అడుగుతారంటే, సార్ స్వామి నిజంగా మొబైల్ నెంబర్కి అంత పవర్ ఉందా, అసలు మొబైల్ నెంబర్లో ఈ పెయిడ్స్ ఉంటే నిజంగా ఇట్లా జరుగుతాయంటే అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుందండి. మొబైల్ నెంబరు ఒకసారి మొబైల్ నెంబర్లో 67, 76 పెయిడ్స్ ఉన్న వాళ్ళని మీకు ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే చూడండి. లేదా మొబైల్ నెంబర్లో 46 కానీ 64 కానీ అనే పెయిడ్స్ ఉన్నాయి చూడండి. నేను డిస్ప్లే చేశాను కదా, అట్లాంటి పెయిడ్స్ మీ మొబైల్ నెంబర్లో ఉండకుండా చూసుకోండి. తరువాత మొబైల్ నెంబర్లో ఇంకొక పెయిడ్స్ ఏవి అంటే, ఇంకొకటి ఏంటంటే 88, 85. ఈ మొబైల్ నెంబర్లో 88 ఉంది అంటే కంపల్సరీ వాళ్ళకు హాస్పిటల్స్కి ఎక్కువ తిరుగుతుంటారండి. ఒకవేళ అది మిస్ అయింది అంటే కంపల్సరీ ఎలా ఉంటుందంటే కోర్టు సమస్యలు ఎక్కువ ఉంటాయి, లేదా సర్జరీలు ఎక్కువ జరుగుతాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత మొబైల్ నెంబర్లో 85 కానీ ఉందనుకోండి, మొబైల్ నెంబర్లో 85 కానీ ఉంటే ఏమవుతుంది అంటే మనీ బ్లాకేజెస్ అనమాట. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి రాదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారండి, ఎంతో కొంత అమౌంట్ ఇచ్చారు, వాళ్ళ మొబైల్ నెంబర్లో 85 కానీ లేకపోతే దాన్ని తిప్పితే వచ్చే పేరు 58 కానీ ఉంది అంటే కంపల్సరీ డబ్బు అనేది స్టక్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మొబైల్ నెంబర్లో 85 కానీ 58 కానీ ఉంటే జోబులో ₹1 ఉన్నది ఉండదు, కానీ లక్షల గురించి మాట్లాడతాడు, లక్షల కోట్ల గురించే మాట్లాడతాడు. అర్థం అంటే పెయిడ్స్ అనేది క్యారెక్టర్ని డిసైడ్ చేసేస్తుంది. మీ వాళ్ళ మొబైల్ నెంబర్లో 58 కానీ 85 పెయిడ్స్ కానీ ఉంటాయంటే కంపల్సరీ ఇవే ఉంటాయి, ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి. అర్థమవుతుందా? అంటే ఇవి కంపల్సరీ ఉండకూడదు. ఖచ్చితంగా ఎవరి మొబైల్ నెంబర్లో ఇవి ఉండకూడదు. అర్థమవుతుంది? ఒక్కొక్క దాని గురించి చెప్పాను కదా. అంటే మీ మొబైల్ నెంబర్లో కంపల్సరీ ఈ పెయిడ్స్ లేకుండా చూసుకోండి. ఏవి ఇక్కడ ఉండకూడదు, డిస్ప్లే బోర్డు మీద రాశాను చూడండి. ఉండకూడదు అంటే 1441 కానీ 1661 కానీ 1881 కానీ 44 కానీ 4554 కానీ ఇట్లా ఈ పెయిడ్స్ చెప్పాను కదా, ఖచ్చితంగా ఉండకుండా చూసుకోండి. సార్ ఏ నెంబర్లు ఉండాలి సార్? బాగా చెప్పారు. ఏ నెంబర్లు ఉండాలి అంటే కంపల్సరీ ఈ 12 కానీ 1331 కానీ 1991 కానీ 2992 కానీ 3773 కానీ 1771 కానీ ఇలాంటి నెంబర్స్, ఇలాంటి పెయిడ్స్, ఇలాంటి జంటలు మీ మొబైల్ నెంబర్లో ఉండేటట్టు చూసుకోండి. అర్థమవుతుందా? అంటే ఈ వీడియోలో నేను ఏమేమి చెప్పాను, మొబైల్ న్యూమరాలజీ పెయిడ్స్ అంటే ఏమిటి, నేమ్ న్యూమరాలజీ అంటే ఏమిటి, ఇప్పటికైనా అర్థమైందండి. మళ్ళీ రివీల్ చేస్తున్నాం, లాస్ట్గా వినండి. మొబైల్ న్యూమరాలజీలో ఉండే పెయిడ్స్ అనేటి నేమ్ నెంబర్కు సూటు కావు, అది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే నేమ్ న్యూమరాలజీ వేరు, మొబైల్ న్యూమరాలజీ వేరు, ఈ రెండు వేరు. ఈ రెండుని క్లబ్ అనేది ఎప్పుడు చేయకూడదు. నేను బాగున్నాను కదా, నేను నెంబర్లు తీసుకున్నాను, నేను వాడుతున్నాను కదా అంటే మీ వ్యక్తిగత విషయం అది. అర్థమవుతుందా? సో అని అనమాట. అదే అండి మొబైల్ న్యూమరాలజీ పెయిడ్స్ అంటే ఏమిటి, నేమ్ న్యూమరాలజీ పెయిడ్స్ అంటే ఏమిటి అనేది ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. నెక్స్ట్ వీడియోతో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.